नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. रेवंत रेड्डी म्हणाले की आदिलाबादमध्ये काँग्रेसचा झेंडा फडकणार आहे. हे नक्की. आम्ही सत्तेत येताच 6 हमी भावाची अंमलबजावणी करणार असल्याचे स्पष्ट. आलेली जनता पाहून यश निश्चित असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. या सभेत आमदार जोगुरामण्णावर जोरदार टीका. काँग्रेस उमेदवार कंदी श्रीनिवास रेड्डी यांनी उमेदवारी अर्ज दाखल. पुढची निवडणूक आपण 50,000च्या प्रचंड बहुमताने जिंकू असा विश्वास व्यक्त. आजच्या सविस्तर बातम्या. टीपीसीसीचे प्रमुख रेवंत रेड्डी म्हणाले की मीटिंगला आलेल्या लोकांकडून कंदी श्रीनिवास रेड्डी आदिलाबादमध्ये प्रचंड बहुमताने विजयी होतील हे निश्चित आहे. निवडणूक प्रचाराचा एक भाग म्हणून आदिलाबाद जिल्हा मुख्यालयातील डायट कॉलेजच्या मैदानावर आयोजित विजय भेरी सभेत ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. काँग्रेस पक्षाच्या कार्यकर्त्यांनी त्यांचे जंगी स्वागत केले. यावेळी या सभेला संबोधित करताना रेवंत रेड्डी यांनी आमदार जोगुरामण्णा यांच्यावर आणि मुख्यमंत्री केसीआर यांच्यावर टीका केली. जोगुरामण्णा हे न्यायप्रिय होते तर त्यांना मंत्रिपदावरून का काढून टाकले असा सवाल त्यांनी केला. आदिलाबादच्या मातीवर काँग्रेसचा झेंडा फडकणार असल्याचे मत त्यांनी व्यक्त केले. ते म्हणाले की काँग्रेस पक्षाने बेरोजगार तरुणांना न्याय मिळवून देण्यासाठी तेलंगणा दिला आहे, पण केसीआरच्या कुटुंबाला नोकऱ्या मिळाले नाही असे ते सांगितले. आणि आंध्राच्या कॉन्ट्रॅक्टरांना निधी दिला असता तर मेडीगड्डा बॅरेज कोसळला असता असे ते म्हणाले. अण्णाराम बंधारा फुटला आहे. काँग्रेसने 38,000 कोटी रुपये खर्च करून प्राणहिता चेवेला प्रकल्प उभारण्याची आठवण त्यांनी करून दिली. त्यांनी केसीआर यांना कोट्यवधी रुपयाची चोरी करणारा चोर म्हटल्या आणि या आदिलाबाद जिल्ह्यातून विद्यापीठ का दिले नाही व केजी ते पीजी मोफत सक्तीचे शिक्षण कुठे गेले असे ते म्हणाले. आदिवासी विद्यापीठ 10 वर्षांनंतरही आदिलाबादला आलेले नाही असे ते म्हणाले. ते म्हणाले की तेलंगणात 1200 विद्यार्थी आत्मबलिदान दिले आहे आणि जोगुरामण्णा आले नाही तर जोगुरामण्णा येतील असेही ते म्हणाले. या सर्वांवर ब्रह्मराक्षस केसीआर अशी कठोर टीका करण्यात आली. ఆకాశానికి సిల్లు పడిందా? ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం ఎక్కడ గిరిపియాలా? ప్రగతి భవన్ గేట్ల కడీలో గిరిపియాలా? ఆదిలాబాద్ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఎవరొచ్చిండ్రు? పెద్దమ్మ ఎవరొచ్చిండ్రు? తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండు. పులి బిడ్డ వచ్చింది ఆదిలాబాద్ గడ్డ మీదకి. జోగురామన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదన్నావు కదా, చూడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదో. జోగురామన్ ఏమంటుండట, అరే కాంగ్రెస్ పార్టీ గిట్టెట్లా లేచిందిరా అంటే రైతుల రక్తంలో నుంచి ఉడుకు రక్తంలోంచి కాంగ్రెస్ పార్టీ లేచింది. కార్మికుల కర్షకుల కష్టం నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది. నిరుద్యోగుల నిరాశ నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది. జోగురామన్న నీ రౌడీలు, నీ చెంచాలు, నీ గుండాలు పరార్. పెద్దమ్మా జోగురామన్నని ఇప్పటి వరకు 17 గ్రామాలలో అడ్డుకున్నారు, పార్టీకేలు అడ్డుకున్నారు, బోరస్ గ్రామంలో అడ్డుకున్నారు, తంతోలిలో అడ్డుకున్నారు. బిడ్డ రాక్షసుడు అంటే జోగురామన్న తీరే ఉంటాడు. బిడ్డ ఇల్లు కట్టియాడు, ఇళ్ళ జాగాలు ఇయ్యాడు, పింఛన్లు ఇయ్యాడు, రేషన్ కార్డులు ఇయ్యాడు, లోన్లు ఇయ్యాడు. రాచి రంపాన పెడతాడు బిడ్డ. అడిగితే పోలీసు కేసులు పెట్టిస్తాడు బిడ్డ అంటున్నారట. ఊర్లలో ఏమంటుందంటే ఏ చేన్లకు పోయినా, కైకిలు పోయినా, కూలి పని పోయినా
ఓళ్ళకేట ఓటెత్తాలంటే ఏమంటున్నట ఈసారి చేతికెత్తాం. ఏమంటులే ఈసారి చేతికెత్తాం. పెద్దవాళ్ళు చిన్నమ్మలట ఊర్లల్లా మొక్కుతున్నారట. జోగు రామన్న ఓడిపోతే పోషవ తల్లికి బోనమేద్దామని మొక్కుతున్నారట. మిత్రులారా, ఈరోజు ఆదిలాబాద్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి వేలాది మంది మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా పెద్దమ్మలు, మా యువకులు అందరూ కలిసి వచ్చి మా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఆదిలాబాదు గడ్డ మీద మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, గత 15 ఏళ్లుగా ఇక్కడ జోగి రామన్ననే ఎమ్మెల్యేగా ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ కేసీఆర్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జోగి రామన్న సక్కనోడైతే కేసీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించిండో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. జోగి రామన్న నీతిమంతుడే అయితే, రాముడిలాగా సక్కనోడే అయితే కేసీఆర్ ఎందుకు జోగి రామన్నను మంత్రి పదవి నుంచి తొలగించిండో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అతను మంత్రి పదవి నుంచి తొలగించిండంటేనే కేసీఆర్ దృష్టిలో జోగి రామన్న ఏదో తప్పు చేసిందనే కదా. మరి మంత్రి పదవి కేసీఆర్ తొలగిస్తే మనమేం అమాయకులమా? మనల్ని జోగి రామన్న మోసం చేసి మళ్ళోసారి ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు, ఎట్లా ఓట్లేస్తామని నేను అడుగుతున్నా. ఆదిలాబాదు ప్రజలు జోగి రామన్నని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి తొలగించినవు కేసీఆర్. కాబట్టి ఇవాళ నువ్వు మంత్రి పదవి తొలగించిన జోగి రామన్నను ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తురా కంది శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ ఆదిలాబాద్ను అభివృద్ధి చేసేది, మీకు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత काँग्रेस पार्टी తీసుకుంటుంది. जय काँग्रेस. आदिलाबाद विधानसभेचे काँग्रेस पक्षाचे उमेदवार कंदी श्रीनिवास रेड्डी म्हणाले की काँग्रेस कुठे आहे असे मुद्दामपणे म्हणणाऱ्यांनी हजारोंच्या संख्येने आपल्या सभेत आलेले लोक पाहावेत. काँग्रेस पक्षाचे घराणे दिसत आहे. जिल्हा मुख्यालयातील डाएट कॉलेजच्या मैदानावर झालेल्या या सभेत विजयभेरी सभेत त्यांनी भावपूर्ण भाषण केले. तेलंगणाचे भावी मुख्यमंत्री फुलीबिड्डा रेवंत अण्णा आले आहे. या लोकांना पाहिल्यानंतर जोगुरामण्णा यांना भीती वाटेल असेही ते म्हणाले. जोगुरामण्णा जिथे जातात तिथे लोक पाठ फिरवतात आणि ते हरले आहे. आमच्या सर्व बहिणी हरल्यावर पोच्चम्मा देवीला बोनं टाकतील. काँग्रेसची सत्ता असताना 35,000 घरांचे भूखंड देण्यात आले होते, तर इंदिराम्मा 45,000 घरे दिली आहे. आणि जिथे ज्या गावात इंदिराम्माची घरे आहे तेथे जोगुरामांनी मत मागू नये. आणि आम्ही ज्या गावात डबल बेडरूम घरे आहे तिथे आम्ही मत मागणार नाही. या आव्हानासाठी आम्ही तयार आहे. तुम्ही तयार आहात का असे ते म्हणाले. काँग्रेसची सत्ता आल्यानंतर या 6 हमीभावाची अंमलबजावणी करून त्यांची पूर्तता केली जाईल असेही ते म्हणाले. रेवंतच्या यांच्या मदतीने मागासलेल्या आदिलाबादचा सर्वत्र क्षेत्रात विकास करू असेही ते म्हणाले. पायल शंकर आणि जोगुरामण्णा हे एकच आहे. या दोघांपैकी एकाला मत दिले तर ते आणखी 5 वर्षे त्रास सहन करावा लागेल. काँग्रेस पक्षाला पुन्हा विजय करा आणि हाताला मतदान करून मला आशीर्वाद द्या असे आवाहन त्यांनी केले. యుద్ధం ఇక మొదలయ్యింది ఆదిలాబాదులోన. ఆహసిద్ధమయ్యి ఇక ఆత్మగౌరవ పోరు సల్పుదామా.
కంది సీనన్నతో ఇక జెండలెత్తుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని తన్ని తరుముదామా యుద్ధం ఇక మొదలయ్యింది ఆదిలాబాదులోన సిద్ధమయ్యి ఇక ఆత్మగౌరవ పోరు సల్పుదామా కంది సీనన్నతో ఇక జెండలెత్తుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని తన్ని తరుముదామా పోరాటం తన నెత్తురులోనే పొదిగి ఉన్నవాడు తను పుట్టి పెరిగిన నేల కోసము పోరు చేసెనేడు అవసరానికి అన్నల మారి ఆదుకునేవాడు ఇక అన్నదాతల రాతలు మార్చేదాకా నిద్రపోడు కంది సీనన్న కదం తొక్కెను కాసుకోండి మీరు కంది సీనన్న కదం తొక్కెను కాసుకోండి మీరు ఎత్తుకున్నము సీనన్నతో కాంగ్రెస్ జెండాను అరే యుద్ధం 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 ఇక మొదలయ్యింది ఆదిలాబాదులోన సిద్ధమయ్యి ఇక ఆత్మగౌరవ పోరు సలుపుదామా సిద్ధమయ్యి ఇక ఆత్మగౌరవ పోరు సలుపుదామా మంది కోసము కంది సీనన్న ప్రాణమిచ్చురయ్యా అరే పేదల బాధలు వింటే అన్నా కదిలిపోతాడయ్యా నిప్పు కణికలా కణకణమండే నిజమే తానయ్యా తప్పు చేస్తూ తన కంటబడితివో అంతేలేరయ్యా మన సోనియమ్మ 6 గ్యారెంటీలు ప్రకటించింది. ఈ 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 600 అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పింఛన్ ఎంత వస్తాయి పెద్దమ్మా? 4000 రూపాయలు. కోడలికి ఎంత వస్తాయి? ఎంత వస్తాయి? 2000 రూపాయలు వస్తాయి కోడలికి. బిడ్డకి ఎంత వస్తాయి? 2000. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్యాస్ సిలిండర్ ఎంత కట్టాలి? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. మళ్ళీ పంజా ఓ పెద్దయ్యా, కాంగ్రెస్ వస్తే బస్సుల టికెట్ తలుగుతాయా? నీకు తలుగుతాయా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బస్సుల టికెట్ ఫ్రీ, బస్సుల ఫ్రీ టికెట్. ఓ పెద్దయ్యా, ఇక రోజు నీ బిడ్డ దాటుకోవచ్చు. గట్టిగా సోనియమ్మకు చప్పట్లు కొట్టాలో. పింఛన్ 4000, నెలకు 2200, గ్యాస్ సిలిండర్ 500, బస్సుల ప్రయాణం ఫ్రీ. జోగురామన్న మస్తు పెంచిండే కరెంటు బిల్లులు. పెద్దగా పెంచిండా లేదా? కరెంటు బిల్లు పొట్టు పెంచిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫ్, కరెంటు బిల్లు ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆదిలాబాదుల గవర్నమెంట్ భూములు ఎన్ని 100 ఎకరాలు ఉంటే అన్ని 100 ఎకరాలు ప్లాట్లు చేసి గరీబోళ్ళకి ఇంటి జాగాలు పంచున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకోవడానికి. పంజా మీ అందరికి తెలుసు. పొరపాటున మళ్ళా జోగు రామన్న గెలిచిండా మనం మోసపోతాం, మనం గోసపోతాం. జోగు రామన్న, పాయల్ శంకరిలు ఇద్దరు దొంగలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైండ్రు. పెద్దవా, పొరపాటున జోగు రామన్నని ఓడించాలని బీజేపీకి పాయల్ శంకర్ కు పువ్వు గుర్తుకేస్తే మీ ఓటు సండాసిలేసినట్టే. జోగు రామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలా. చేతి గుర్తుకే. సోనియమ్మ నాయకత్వం, 6 గ్యారెంటీలు ఇచ్చిన సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. जय काँग्रेस, जय जय काँग्रेस. निवडणुकीतील मुख्य कार्यक्रम असलेली नामांकन प्रक्रिया सुरू आहे. प्रमुख राजकीय पक्षाचे उमेदवार तसेच अपक्ष उमेदवार आपले उमेदवारी अर्ज सादर करत आहे. बुधवारी बीआरएस उमेदवार जोगुरामन्ना यांनी आर.ओ. श्रवंती यांच्याकडे उमेदवारी अर्ज सादर केला. कार्यालयापासून 100 मीटरपेक्षा कमी अंतरावर बॅरिकेड्स लावण्यात आल्याने कार्यकर्ते मोठ्या संख्येने जमा झाले. त्याचप्रमाणे भाजपचे उमेदवार पायल शंकर यांच्या वतीने पक्षश्रेष्ठींनी दुसरा उमेदवारी अर्ज दाखल केला. केमा श्रीनिवास यांनी प्रजा एकता पक्षाचे उमेदवार म्हणून अर्ज दाखल केला आहे. तत्पूर्वी शहरातील प्रमुख मार्गावरून रॅली काढून
ते ARO कार्यालयावर आले. त्यानंतर त्यांनी त्यांच्या नावाची कागदपत्रे RVO कडे सादर केली. DSPचे उमेदवार अग्गिमला गणेश आणि अनेक अपक्ष उमेदवारांनी अर्ज दाखल केले आहे. उमेदवारी अर्ज स्वीकारण्याची प्रक्रिया 10 तारखेपर्यंत सुरू राहणार आहे. खाजगी रुग्णालयातील क्षयरोगाची लक्षणे असलेल्या रुग्णांची माहिती जिल्हा क्षयरोग कार्यालयात देणे आवश्यक असल्याचे जिल्हा क्षयरोग नियंत्रण अधिकारी डॉक्टर श्रीकांत यांनी सांगितले. बुधवारी राज्य कार्यालयातील एका अधिकाऱ्याने डॉक्टर किरण यांच्यासोबत आढावा बैठक घेतली. या बैठकीत डॉक्टर राजेश्वर यांच्यासह वैद्यकीय कर्मचारी सहभागी झाले होते. यावेळी जिल्हा क्षयरोग प्रतिबंधक अधिकारी श्रीकांत म्हणाले की जिल्ह्यात विशेष शिबिर सुरू करण्यात आले असून लक्षणे असलेल्या व्यक्तीची ओळख पटवली जात आहे. रुग्णांचे निधन झाल्यानंतर लगेचच उपचार व औषधे जातात व योग्य त्या सूचना दिल्या जातात असे त्यांनी सांगितले. One sample is split చేసి alcohol rule అయితే this is an exam but still ఇంకేమైనా స్కోప్ ఉంటే కనుక యూ కెన్ ఫర్దర్ డిఆర్టీపీసీఆర్ వచ్చేసి బెంచ్ మార్క్ 6%. సో దీనికి మేజర్ రీజన్ డిఆర్టీపీకి ఏంటంటే యూజువల్గా మనకు అంటే ఆల్మోస్ట్ సాచురేషన్ దగ్గరకు వచ్చాము, ఒక 10% గ్యాప్ మాత్రమే ఉంది. 50% కేసెస్ ఓన్లీ ఐఎంఎస్ మోనో రెసిస్టెన్స్ కేసెస్ వస్తున్నాయి. స్టేట్లో మన డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి FLLPAకి కనుక అంటే ఇది ఒక రివ్యూ మీటింగ్ లాగా మనకు ఇప్పటిదాకా జనవరి నుంచి ఇప్పటిదాకా ఎన్ని కేసులు వచ్చాయి, అసలు మనం ఎక్కడ వీక్ ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, ఎక్కడ గ్యాప్ ఉంది మనకు మన జిల్లాలో ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఏం చేయాలి, అసలు ఇప్పటిదాకా మనం ఎంత తక్కువ ఉంది పర్ఫార్మెన్స్, ఎందుకు తక్కువ వచ్చిందని గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ పట్టుకొని ఇక్కడ అందరికీ మన రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రతి ట్రీట్మెంట్ యూనిట్ నుంచి STS, STLS అందరూ వచ్చారు. చాలా డీటెయిల్డ్గా అన్ని ఆస్పెక్ట్స్, అన్ని ఇండికేటర్స్ చాలా డీటెయిల్డ్గా గ్యాప్ అనాలిసిస్ చేశారు సార్ వాళ్ళు. చేసి మళ్ళీ ఇంకా జిల్లాలో ఇంకా మెరుగైన ఫలితాలు ఎట్లా రాబట్టాలి, ఇంకేం చేయాలని మనకు सजेशन्स आणि सपोर्ट इవ్వడానికి रावడం జరిగింది. येणाऱ्या विधानसभा निवडणुका आम्ही 50,000च्या प्रचंड बहुमताने जिंकणार आहोत आणि विधानसभा काँग्रेस पक्षाचे नेते कंदी श्रीनिवास रेड्डी यांनी सांगितले. ते म्हणाले की संपूर्ण तेलंगणात काँग्रेसचे वारे वाहत असून या वादळात BRS वाहून जाणार हे निश्चित आहे. आज सकाळी सुमुहूर्तावर त्यांनी उमेदवारी अर्जाचा पहिला संच दाखल केला. 4 समर्थकांसह दोघांनी मिळून जिल्हाधिकारी कार्यालयात उभारलेल्या कार्यालयात रिटिंग ऑफिसकडे नावाची कागदपत्रे सादर केली. त्यानंतर मीडिया पॉइंटवर आयोजित पत्रकार परिषद ते बोलत होते. जोगुरामन यांच्यावर टीकाही केली. त्यांनी BRS पक्ष आणि आमदार जोगुरामन यांच्यावर 15 वर्षापासून लोकांची फसवणूक केल्याचा आरोप केला. काँग्रेस पक्षाने आपल्या संधी द्यावी आणि विजयी होण्यासाठी आशीर्वाद द्यावा असे आवाहन त्यांनी केले.
मैं रिटर्निंग ऑफिसर के पास नॉमिनेशन दाखिल किया। आज मेरा पहला सेट नॉमिनेशन कांग्रेस पार्टी के तरफ से एमएलए कैंडिडेट के से मैं नॉमिनेशन दाखिल किया। बहुत बहुत धन्यवाद सबको जो भी कोऑपरेट किया, बहुत धन्यवाद। मैं आदिलाबाद मैं कई बार बोला मैं आदिलाबाद का बेटा हूं, मैं आदिलाबाद का डेवलपमेंट मेरा एजेंडा है। मैं कांग्रेस पार्टी का कट्टर कांग्रेस पार्टी का आदमी हूं। कांग्रेस पार्टी मेरे को उम्मीदवार के तरफ खड़ा किया आदिलाबाद में। कांग्रेस पार्टी को 50,000 मेजॉरिटी से जितवाएंगे। कांग्रेस पार्टी जीतेगा। जोगुरामన్న का जमानत जब्त करेंगे। बीजेपी अंटेने ప్రజల రక్తం దాగేటువంటి పార్టీ। ఏ రోజైతే బీజేపీ ప్రజల రక్తం దాగుతుందని తెలిసిందో ఆ రోజే మేము ఆ బీజేపీ నుంచి పక్కకు పడి నా రాజీనామా వాళ్ళ ముఖాన కొట్టి నేను ఆదిలాబాద్ గడ్డ మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో సగర్వంగా జాయిన్ అయినా। 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వదిలిపెట్టుకొని 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయినా। కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, కాంగ్రెస్ పార్టీ నడవడికకు అనుగుణంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా। ये बीजेपी बीआरएस दोनों भ्रष्टाचार पार्टी है। दोनों महंगाई और पूरा लोगों को धोखा दिया पार्टी है बीजेपी और बीआरएस। ये दोनों को हराइए। कांग्रेस पार्टी एक ही पार्टी, गरीबों का पार्टी, मिडिल क्लास का पार्टी है। कांग्रेस पार्टी को वोट दीजिए और आदिलाबाद में कांग्रेस पार्टी को 50,000 मेजॉरिटी से जितवाइए। ये मेरा विनती है। एक बार कांग्रेस पार्टी को मौका दीजिए। 15 साल में ये बीआरएस के जोगुरामन्ना आदिलाबाद जनता को धोखा दिया और बीआरएस से हमारा लड़ाई है। बीजेपी का 10,000 वोट से कम ही बीजेपी को वोट आएगा। पायल शंकर और बीजेपी को 10,000 से कम ही आएगा और जोगुरामन्ना का जमानत जब्त करेंगे हम। निवडणूक प्रचाराचा भाग म्हणून आदिलाबाद डायट कॉलेजच्या मैदानावर आयोजित काँग्रेसची विजयभेरी सभा यशस्वी झाली। या खुल्या जाहीर सभेसाठी टीपीसीसीचे अध्यक्ष रेवंत रेड्डी हे प्रमुख पाहुणे होते। काँग्रेस पक्षाचे विधानसभेचे उमेदवार कंदिश निवास रेड्डी यांच्यासह प्रमुख नेत्यांनी विशेष हेलिकॉप्टरने आदिलाबाद येथे पोहोचल्यावर त्यांचे जंगी स्वागत केले। त्यांचे पुष्पगुच्छ देऊन स्वागत करण्यात आले। हेलिकॉप्टरवरून थेट या सभेच्या आवारात पोहोचलेल्या रेवंत रेड्डी यांचे पारंपरिक नृत्यांसह घुसाडीसह त्यांनी अभूतपूर्व स्वागत केले। ते मंचावर येत्याच सभामंडपात शिट्ट्या आणि आरडाओरड्यांनी गुंजला होता। संपूर्ण डायट कॉलेजचे मैदान हजारोंच्या संख्येने खचाखच भरले होते। जय काँग्रेस, जय जय काँग्रेस, जय रेवंतांना, जय कंदिसीनांना अशा घोषणा दिल्या। सभेच्या आयोजकांनी कोणताही त्रास न होता सर्व व्यवस्था केल्या आणि व्हीआयपी गॅलरी बरोबरच मोठ्या गर्दीसाठी खुर्च्याही व्यवस्था करण्यात आल्या होत्या। दुसरीकडे कोणताही अनुचित प्रकार घडू नये यासाठी पोलिसांनी चोख बंदोबस्त ठेवला होता। यावेळी रेवंत रेड्डी यांना अनेकांनी शाल देऊन आणि नांगर देऊन सत्कार करण्यात आले। అతడేలే ఆదిలాబాదు కందిన వరము, అందుకనే అన్న వెంట ఎప్పుడు జనము। కందిసి నన్నంటే పేదల గళము, 10 మందికి పెట్టడమే తెలిసిన గుణము। తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం। తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం। తనను గెలిపించడమే మన అందరి లక్ష్యం। జై 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 జై
కదన్నా జనమే ఒకటై కదిలారు పదన్నా జై 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 కందిసినన్నా జయమే నీకు ముందుంది కదన్నా నాకెందుకు అంటూ సమాజం నిరుపేదలను గాలి కొదిలి చూసే వినోదం మేధావుల మౌనమే అసలు ప్రమాదం అని తెలిసిన సీనన్నా ఎక్కే విమానం ఆదిలాబాదులో నా మోపాడుర పాదం అందరి బాధలను చూశాడుర నిత్యం వేదనతో విలపించెను ఆతని హృదయం అందుకే ముందడుగేసే ఆగక నిమిషం రాజ్యాంగం పైన తాను చేసి ప్రమాణం రాజకీయ రంగంలో చేసే ప్రయాణం ఇకపైన అతడే మన అందరి మార్గం జై 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 కందిసినన్నా జనమే ఒకటై కదిలారు పదన్నా జై 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 కందిసినన్నా జయమే నీకు ముందుంది కదన్నా. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. रेवंत रेड्डी म्हणाले की आदिलाबादमध्ये काँग्रेसचा झेंडा फडकणार आहे हे नक्की. आम्ही सत्तेत येताच 6 हमी भावाची अंमलबजावणी करणार असल्याचे स्पष्ट. आलेली जनता पाहून यश निश्चित असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. या सभेत आमदार जोगुरामण्णावर जोरदार टीका. काँग्रेस उमेदवार कंदी श्रीनिवास रेड्डी यांनी उमेदवारी अर्ज दाखल. पुढची निवडणूक आपण 50,000च्या प्रचंड बहुमताने जिंकू असा विश्वास व्यक्त. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.